ధను అన్న నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఇంతకీ ఐరన్ మ్యాన్కి ఏమొచ్చిందంటావు పార్సిల్? ఆ పార్సిల్లో ఏముందంటావు? అబ్బా, ఏముందో ఫాస్ట్గా వెళ్ళి కనుక్కోవాలి. పద ధను అన్న. అరే అబ్బా, ఆగురా, గాబరి పెట్టకు, చిరాగ్గా ఎందుకు? సరే ఒకసారి నేనే వెళ్ళి అడుగుతాను. ఆగు, ముందుగా వచ్చి ఐరన్ మ్యాన్ తీసుకొని రమ్మన్నాడు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ టోనీ అనే పేరు మీద ఏమన్నా పార్సిల్ వచ్చిందేమో చూడండి. ఓ, టోనీ అనే పేరు మీద వచ్చినట్టుగా ఉంది. సరే కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఫోన్ నెంబర్ ఒకసారి మీరు చెప్పారంటే వెంటనే మీకు ఆ పార్సల్ అప్పచెప్పేస్తాం. అది జపాన్ నుంచి వచ్చిందని నేనైతే విన్నాను. ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి 9876543210. అదే చూడండి ఒకసారి. ఆ పార్సిల్ వచ్చేసి లోపల ఏదుందో మనకైతే తెలియదు కానీ సో పార్సిల్ పికప్కి అయితే మమ్మల్ని పంపించాడు ఫాస్ట్గా. చూస్తున్నా, ఉండవయ్యా, చూస్తున్నా. ఎక్కడుంది ఈ టోనీ పార్సిల్? ఇక్కడే ఉంది. నా మతిమరుపు తగలయ్యా. ఇదే ఆ పార్సిల్. సరే కానీ ముందుగా వచ్చేసి మీరైతే సైన్ పెట్టి దీన్ని తీసుకెళ్ళండి, సరేనా? ధను అన్న, ఇది చూడ్డానికైతే మాత్రం ఏదో డిఫరెంట్గా ఉంది చూడు. అరే, ఏంటి ధను అన్న, మొత్తం ఏదో బాక్స్లా ఉంది. అరే, ఏమంటావు? లోపల ఏముందంటావు? అబ్బాబ్బాబ్బాబ్బా, చూడ్డానికి సూపర్గా ఉంది. ధనువన్న, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం పట్టుకెళ్దాం. ఓకే అన్న, మీరు చెప్పినట్టుగా అయితే సైన్ పెట్టేశాను. ఇక మేమైతే దీన్ని తీసుకెళ్తున్నాం. ఓకే సించాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం టోనీ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఓకేనా? ఓకే గాయస్, ఫైనల్లీ టోనీ యొక్క పార్సిల్ అయితే మనం పెట్టేసాం అనమాట పైన. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ లేవగానే టోనీ వచ్చేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. సో ఫోన్ చేసి ఇలా నా పార్సిల్ ఒకటి ఉంది, కొంచెం బిజీగా ఉన్నాను, సో అది జపాన్ నుంచి అయితే వస్తుంది, దాన్ని తీసుకొని రావడానికి వెళ్ళవా అని అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే నేను ఇంకా షిన్చాన్ అయితే ఫాస్ట్గా వచ్చి తీసేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా తొందరగా టోనీకి అయితే వెళ్ళి ఇచ్చేద్దాం. ఓకేనా షిన్చాన్, ఏమంటారా? ధనువన్న, ఇదైతే చాలా అమూల్యంగా ఉంది. చూడ్డానికి ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా లోపల ఏదన్నా అమూల్యమైనది ఉంది. ధనువన్న, ఫైనల్లీ ఒప్పుకో ధనువన్న, ప్లీజ్ పద ధనువన్న, ప్లీజ్. ఇందాక నుంచి అడుగుతున్నా, గంట నుంచి అడుగుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నిజంగానే మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం ఇప్పుడు. ధనువన్న, మనం ఓపెన్ చేయాలి ధనువన్న, లోపల ఏముందో తెలుసుకోవాలి. టోనీని ఎంత అడిగినా కూడా చెప్పలేదు కాబట్టి మనమే లోపల ఏముందో తెలుసుకోవాలి. సరే, నాకు కూడా లోపల ఏదో రేర్ వస్తువు అయితే ఉందనిపిస్తుంది. ఇప్పటికొచ్చి టోనీ కూడా మనకి చాలా దోకాలు ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఒకసారి దీని లోపల ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఓపెన్ అయితే చేసి చూడాలి. ఓకే ఫైనల్లీ. ఓకే, ఇదైతే గుడ్ ప్లేస్ అనుకుంటున్నా. నాకు తెలిసి నా దగ్గర అయితే కొన్ని స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి. ఆ స్టిక్కీ బాంబ్స్ వేసి దీని అయితే ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను. ఓకే ఫైనల్లీ కిందకైతే దించేస్తాం. రే, కొంచెం దూరంగా వెళ్ళు. దీనిపైన ఒక స్టిక్కీ బాంబ్ వేసి దీన్ని పేల్చేసి లోపల ఏముందో ఒకసారి మనమైతే చూడాలి. నేను కూడా ఏదో సరైన వస్తువే ఉందనుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూస్తే పోలా. ఓకే, వెళ్ళింది. రే, కొంచెం బ్యాక్కి రా. 3, 2, 1 బ్లాస్ట్ చేసేస్తున్నాను. అయిపోయింది, బ్లాస్ట్ అయితే చేశాను. కానీ అరే, ఏంట్రా, దానికి ఏం కాలేదు. సరే ఒకసారి ఆగు, దీనికి ఒక్క స్టిక్కీ బాంబ్ సరిపోదనుకుంటా, ఇంకా వెయ్యాలి. ఎక్కువగా చుట్టుపక్కల వేసినట్లయితే అప్పుడు ఇది ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతుంది. లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. సించాన్, ఇంకొంచెం బ్యాక్కి రా. ఇప్పుడు ఖచ్చితంగా అదైతే పేలబోతుంది. ఓకే, అరే ఏంట్రా, స్టిక్కీ బాంబ్తో కూడా పేలట్లేదంటే అంత స్ట్రాంగ్గా ఉందా అది? ఈసారి నేనైతే ఆర్పీజీ లాంచర్ అయిపోతున్నాను. అరే ఏంట్రా, నేను ఎక్కడ వేస్తున్నాను? ఇప్పుడు పర్ఫెక్ట్గా వేస్తా చూడు, తీసుకో. ఓ మై గాడ్, ఫైనల్లీ అది. ఓకే సించాన్, ఫైనల్లీ అదైతే పేలలేదు కానీ కాలిపోతుంది. కాలిపోయి మొత్తం ఓడిపోయిన తర్వాత అప్పుడు లోపల ఏముందో మనమైతే చూడాలి. ఓకేనా? అరే రే, ఇట్రా లేకపోతే నువ్వు కాలిపోగలవు. రే, ఓకే, నీ చెడ్డీకి మళ్ళీ అంటుకుందనుకో, మళ్ళీ పక్కన ఉన్న సముద్రంలోకి మళ్ళీ నేను ఇసరాల్సి వస్తుంది. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే అరే, చుట్టుపక్కలది మొత్తం కాలుతుంది కానీ దీనికి ఏం కావట్లేదేంటి? ఇదిగో, ఈసారి ఏమైనా అవుతుందంటారా? అరే అరే, మన కారు మన కార్కి ఏం కారులే కానీ అది పులి. ఓకే, ఇక్కడైతే మాత్రం ఇది ఓపెన్ అవ్వట్లేదు. హలో టోనీ, అదా, మేమే ఓపెన్ చేయడానికి ట్రై చేయట్లేదు. నీకెలా? అవునా, సరే వస్తున్నా. సారీ. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా నేను సించాన్. రే సించాన్, బయలుదేరాలరా. టోనీకి మనం ఓపెన్ చేస్తున్నట్టుగా ఎలా తెలిసిందిరా? ఊరి నాయనా, ఇదేదో మ్యాజికల్ బాక్స్లా ఉంది. టోనీకి ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా టోనీకి అయితే ఇది ఇచ్చేద్దాం. టోనీయే ఓపెన్ చేసి చెప్తా అన్నాడు. మీరేం కంగారు పడకండి, మీరు ఎంత ఓపెన్ చేయడానికి ట్రై చేసినా బాక్స్ అయితే ఓపెన్ అవ్వదు అని నాతో అయితే ఫోన్ చేసి అంటున్నాడు.
సరే ఒకసారి మనమైతే వెళ్ళి ఇచ్చి చూద్దాం, ఓకేనా? అవును అన్న, ఇది ఓపెన్ అయ్యేటట్టుగా లేదు. ఓకే పద, తొందరగా మనమైతే టోనీ మామకి అయితే ఇచ్చేద్దాం. టోనీ మామకి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే లోపల ఏముందో ఖచ్చితంగా చూడాలి. ఓరి నాయనా, ఏంటో కానీ ఇది మ్యాజికల్ బాక్స్ లా ఉంది. ఇంతకీ ఇక్కడ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టుగా టోనీ మామకి ఎలా తెలిసింది? అమ్మ బాబోయ్, ఇదేదో మ్యాజికల్ బాక్స్, ఇందులో ఏదో వింత విడ్డూరం ఉన్నట్టుగా ఉంది. సరే ఒకసారి మనం టోనీ మామ దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు మొత్తం మనకి లోపల ఏముందో తెలిసిపోతుంది. దానివల్ల పద, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అదేనబ్బా, సరే మనం లోపల ఏముందనేది డైరెక్ట్గా టోనీ దగ్గరే తేల్చుకుందాం, ఓకేనా? ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళి టోనీ దగ్గర అయితే ఈ బాక్స్ని అయితే మనం ఓపెన్ చేయబోతున్నాం. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే లోపల ఏముందో రివీల్ అవ్వబోతుంది మన ముందే. సో ఇక లేట్ చేయకుండా తొందరగా టోనీ దగ్గరికి అయితే బాక్స్ తీసుకొని రావాలి. రే సించాన్, ఆ బాక్స్ కొంచెం తేలిగ్గానే ఉంది, నువ్వు తీసుకొని వచ్చేసాయి. బాక్స్ మరి అంత బరువు కూడా లేదు, ఒకసారి బరువు అనిపిస్తుంది, ఒకసారి తేలిక అనిపిస్తుంది. నువ్వు మోయగలవు, నేను మోయగలను, ఏంటో. సరే కానీ లోపల తీసుకొచ్చేసాయి, ఓకేనా? ఓకే, టోనీ ఎక్కడుండు? హలో టోనీ మాస్ట్రో, ఎలా ఉన్నావు? బాగున్నావా? నాకేముంది, నేను చాలా బాగున్నాను. సరే కానీ మీరు ఎందుకు ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? నాకు మొత్తం తెలుసు. మీరు ఎలా వచ్చారో, దాన్ని ఎలా తీసుకొచ్చారో నాకు మొత్తం రికార్డ్ అయ్యి కనబడింది. అది ఎలానో తెలుసా? హే ఈవ్, కమ్ అవుట్ సైడ్. ఓ చూసారా, దిస్ ఈజ్ మై బుజ్జి ఈవ్. దీన్ని వచ్చేసి నేను తయారు చేసి జపాన్లో అసెంబుల్ చేశాను. సో ఇది ఎంత పవర్ఫుల్ రోబోట్ అంటే ఇది మనం ఏం చెప్తే అది చేస్తుంది, ఏం చెప్తే అది చేస్తుంది. కానీ ఇంకా చిన్న పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఎందుకంటే ఇది గనక వాటర్లో వెళ్ళిందంటే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది పాడైపోతుంది. పాడై తర్వాత ఏం చేస్తుందో తెలీదు. అంతవరకు జాగ్రత్తగా దీన్ని వాటర్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇదే గనక సక్సెస్ అయితే ఇలాంటి రోబోట్లు నేను ఎన్నో చేసి మన ఇండియన్ ఆర్మీకి అయితే ఇద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. ఊరే, ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉంది. అబ్బా సూపర్ గా ఉంది. టోనీ మామ, ఒక్కసారి నేను సరదాగా బయటికి తీసుకెళ్ళచ్చా ప్లీజ్? ఈ ఒక్క రోజు, మళ్ళీ రేపు మార్నింగ్ అవగానే ఇచ్చేస్తా నీకు, ఓకేనా? ఈ ఒక్క రోజు ఎంత క్యూట్ గా ఉందో చూడు. నువ్వేం చెప్తే చేస్తా, సరేనా? రే సించాన్, చెప్తున్నా కదా, ఇప్పుడు దాన్ని మళ్ళీ నువ్వు ప్రయత్నించావంటే ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, అర్థమవుతుందా? అలాంటి పనులేం చేయకు, కానీ మనమైతే నోరు మూసుకుని ఇంటికైతే వెళ్దాం. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వద్దాం, ఓకేనా? మళ్ళీ వాటర్లో తడిచిందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఏం పర్వాలేదు, నేనైతే ఇప్పుడు క్లైమేట్ కండిషన్స్ మొత్తం చూశాను. సో ఆ టైంలో చూసుకొని దీన్ని ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు బయట అయితే వర్షం పడే అవకాశం అయితే లేదు. సో అందుకే మీరైతే దీన్ని పట్టుకెళ్ళాలంటే పట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు అంతగా ట్రై చేశారు కాబట్టి నేనే ఇద్దాం అనుకున్నా. సించాన్, నువ్వు పట్టుకెళ్ళచ్చు. నువ్వు దాన్ని ఈవ్ అని పిలు, అది నీ వెనక్కి వచ్చేస్తుంది. సరే నేను పిలుస్తాను. ఓకే ఈవ్, కమాన్, నువ్వు నా వెనక్కి సైడ్ రా. మన ఇద్దరం అలా బయటికి వెళ్ళి షికారేసి వద్దాం. కమాన్ 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 ఈవ్, కమాన్ 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 ఈవ్. ఓకే, ఏమన్నా బాగుందా ఈ రోబోట్? ఈవ్ అంట సూపర్ ఉంది కదా. అరే రాలేదేంటి? ఏంటో రాలే. అరే ఎలా వచ్చావు నువ్వు? ఓరి నాయనా, సూపర్ అసలా. ఎలా మాయమై ఇక్కడికి వచ్చావే బుజ్జి రోబోటా? సరే, ఇప్పుడు ఈ రోబోట్ని మనమైతే తీసుకువెళ్ళి మనమైతే కొన్ని చేయబోతున్నాం. నిజంగా ఇది మనం చెప్పింది చేస్తుందంటారా? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదే. సరే ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తే పోలా. ఎలా టెస్ట్ చేద్దామంటారు? సరే మనం కొంచెం ముందుకెళ్ళిన ఆలోచిద్దాం. మళ్ళీ ఇక్కడ ఏమైనా తింగర పనులు చేసామనుకోండి, మనకిచ్చిన రోబోట్ మళ్ళీ ఇంకొకసారి మనకైతే ఇవ్వరు. సరే నువ్వు చాలా స్ట్రెంత్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నీకే కనుక పూర్తిగా స్ట్రెంత్ ఉన్నట్లయితే నువ్వు ఈ కార్ని గాల్లోకి లేపగలవా? లేపు ఒకసారి ఈవ్, గాల్లోకి ఈ కార్ని లేపు, ఓకేనా? నీకు నేను ఆర్డర్ ఇస్తున్నాను. సరే సించాన్ సార్, ఒక్కసారి నాకు ఈవ్ లిఫ్ట్ ద కార్ అని కమాండ్ ఇవ్వండి, అప్పుడు నేను గాల్లోకి లేపేస్తా. అప్పా మాట్లాడుతున్నావు నువ్వు? ఈవ్ లిఫ్ట్ ద కార్. బా లేపుతున్నావు. ఊరి నాయన, ఊరి 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 సూపర్గా లేపుతున్నావు కదా. అబ్బా బాబా బాబా, గాల్లోకి లేస్తుంది కారు. ఈవుగాడు సూపరు. అబ్బా ఏమన్నా ఉందా? సుఖంగా ఉంది గాల్లో తేలుతుంటే. ఏమన్నా ఉందా? అది 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 ఓకే ఈవ్, కిందన మమ్మల్ని జాగ్రత్తగా డ్రాప్ చేయి, ఓకేనా? అరే జాగ్రత్తరా బాబు రే. ఓకే పర్ఫెక్ట్గానే డ్రాప్ చేస్తున్నావు. అరే 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 ఏమన్నా ఉందా? సూపర్ అసలు నువ్వు. అరే నార్మల్గానే మనం జాగ్రత్తగానే దించేసావు.
అబ్బా నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు సూపర్ రా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. సరే ఒకసారి దిగు. ఇప్పుడైతే మనం అందరి చేత డ్యాన్స్ చేపియాలి. ఓకే, మనమైతే చెప్పింది చేసింది కాబట్టి మనం ఇంకోటి చెప్పిద్దాం. ఇక్కడున్న కార్లు మొత్తం చేత నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావంటే ఈ కార్లు అన్ని డ్యాన్స్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. అలా చేయగలవా? నీలో ఆ దమ్ముందా? మీరు ఇప్పుడు నా యజమాని. మీరు ఎప్పుడు ఏది చెప్తే అది నేను చేస్తాను. ఒక్కసారి నాకు డాన్స్ ద కార్ అని నాకు కమాండ్ ఇవ్వండి. సరే డాన్స్ ద కార్. కార్స్ అన్నిటిని డాన్స్ చేపించు. ఒరే అరే నిజంగా అమ్మ బాబోయ్, ఇది ఎక్కడి మాసరా మావా? ఓరి నాయనా, ఇది ఎవరు లారీ లారీ లారీ. అబ్బా డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాయేంట్రా? ఇదే మ్యాజిక్. అన్ని కార్లు నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు? ఓరి నాయనా, పెద్ద పెద్ద లారీ కూడా వచ్చి డాన్స్ చేసి వెళ్తుందే. ఒరే 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 ఒరే, ఇది ఎక్కడ మ్యాజిక్ రా? సూపర్ అసలు. అమ్మా ఈవుగడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. మనం ఏది చెప్తే ఏదైతే చేస్తున్నాడు. ఓరి నాయనా, ఈవో బుర్ర పాడరా. ఒరే ఒరే, డ్యాన్స్ చూడండి ఎలా చేస్తున్నాయి కార్లని. నేను వాళ్ళందరికీ పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనుకుంటా. అరే ఏముందో చూడండి, కింద లైట్స్ కూడా వస్తున్నాయి. ఈవో సూపర్ రా, స్టాప్ చేసారా? సరే చేస్తున్నాను. అయిపోయింది సార్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే వెళ్దాం. మీరు నాకు ఏది చెప్తే అది నేను చేస్తాను. తెలుసురా, నువ్వు ఏది చెప్తే అదే చేస్తావని. ఏమన్నా చేసావా? కార్లు డాన్స్ చేసాయి, వెంటనే ఆపమంటే వెంటనే ఆపేసావు. సరే ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడైతే ఇంకొక పని పడింది. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఇంకెవరికైనా ఏమైనా హెల్ప్ కావాలనుకున్నట్లయితే అదైతే మనం చేద్దాం. ఓకేనా? సరే ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఈవుగడైతే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. నాకైతే చాలా చాలా ఐడియాస్ వస్తున్నాయి. మన ఈవ్ చేత ఏమన్నా చేపించనుకుంటా. అబ్బా అబ్బాబ్బా సూపర్గా ఉంది కదా. ఇక లేట్ చేయకుండా ఇంకెవరికైనా మనకి అవసరం అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఓకేనా? అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఎవరున్నారు ఈ దారిలో? ఇక్కడ దారిలో మనకి ఎవరు కనబడట్లేదు అబ్బా హెల్ప్ చేయడానికి. అరే ఒక్కసారి ఆగండి, అక్కడ ఏదో ఫ్రూట్ షాప్లా ఉంది. ఇదేంటి ఈ ఫ్రూట్ షాప్? నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు, కొత్తగా పెట్టారా ఏంటి? ఒకసారి మనమైతే వెళ్ళి మాట్లాడదాం. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫ్రూట్ షాప్ని కొత్తగా పెట్టారా ఏంటి? నేను ఎప్పుడు చూడలేదు. అవును బాబు, కొత్త షాపే ఈ రోజే ఓపెన్ చేసాం. అబ్బా కమ్మగా ఉంది. యాక్చువల్లీ ఈ రోజు ఓపెనింగ్ కి నేను టపాకాయలు పేలుద్దాం అనుకుంటే టపాకాయలు వాటర్ లో పడిపోయి మొత్తం పోయాయి. ఓ క్రాకర్సా? క్రాకర్స్ పేల్చు. ఓరి నాయనా, చెప్పిన సెకండ్లోనే సూపర్గా పేల్చేస్తున్నావు కదా క్రాకర్స్. అంకుల్, మీ షాప్కి గ్రాండ్ ఓపెనింగ్ లేదు లేదు అన్నారు కదా, ఇదిగోండి మొత్తానికి టపాకాయలు క్రాకర్స్ మేమే తీసుకొచ్చాం. ఎలా ఉందో చూడండి. మీ షాప్ చుట్టూ ఇప్పుడైతే రంగురంగులుగా మొత్తం మెరిసిపోతుంది. కస్టమర్లే కస్టమర్లు. ఓరి నాయనా బాబు, ఇది ఎలా చేశారు మీరు? ఓరి నాయనా, ఇలా ఎలాగైందో నాకు అర్థం కావట్లేదు. నేను ఈరోజు క్రాకర్స్ తెస్తున్నప్పుడు పడిపోతే చాలా బాధగా పడ్డాను. మీరు బాధగా పడక్కర్లేదు, బాధగా లేవక్కర్లేదు, కానీ మొత్తానికి అయిపోయింది కదా. ఇక స్టాప్ చేసే. అంకుల్ అంతా అయిపోయింది కదా, మీ గ్రాండ్ వెల్కమ్. ఇక లేట్ చేయకుండా మేము అర్జెంటుగా బయలుదేరాలి, వెళ్ళొస్తాం. సరే నాన్న, నేను ఈ వీడియోని మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళకి పంపించాలి. సరే సరే అంకుల్, వెళ్ళొస్తాం. రారా ఫాస్ట్గా. ఓరి నాయనా, ఎలా చేసావురా? అది నమ్మలేకపోతున్నాను. నువ్వైతే లిటరలీ చాలా పవర్ఫుల్గా ఉన్నావురా, నాకు చాలా నచ్చేసావు. సరే ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం సిటీలోకి వెళ్దాం. అబ్బా ఇక్కడ మనకి మనుషులు కనబడట్లేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే గాల్లోకి లేపాలి. ఎస్, నీకు అర్థమైపోయిందా నేను చెప్పకముందే? నా మైండ్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావా? సూపర్ రా. సరే ఇప్పుడు మనం గాల్లోకి లేవాలి. లిఫ్ట్ ద కార్ టు ఎయిర్. వామ్మో సూపర్. అలా మొత్తం దొర్లించకుండా మంచిగా చేయి కార్ని. ఆ కార్ అనేది రొటేట్ అవడం వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అరే చూసుకోరా రే, దాన్ని పర్ఫెక్ట్గా లిఫ్ట్ చేయి. దాన్ని నీట్గా తిన్నంగా లిఫ్ట్ చేసావనుకో, అప్పుడు మనకేం కాదు. స్ట్రైట్ ద కార్. స్ట్రైట్. అరే చేసావా? ఏమన్నా చేసావా? సూపర్ నువ్వు. పద సిటీలోకి వెళ్దాం. ఇప్పుడు నీకు ఇచ్చిన నేను టాస్క్ ఏంటంటే సిటీలోని టాప్ ఆఫ్ ద బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ టాప్కి ఎడ్జ్లోన ఎగ్జాక్ట్గా ల్యాండ్ అవ్వాలి. నువ్వు టాప్ పైన ల్యాండ్ చేయాలంటే ఈజీగా టాప్ పైన నువ్వు ల్యాండ్ చేయగలవు, ఎందుకంటే అది పైన క్లియర్గా కనబడుతుంది. కానీ ఆ టాప్కి ఎడ్జ్లోనే ల్యాండ్ చేసావు అనుకో, అప్పుడు నువ్వు పవర్ఫుల్ రా. చెప్పాను కదా, నా కమాండ్ని ఫాలో అయ్యి నువ్వు మొత్తం చేయాలి. సార్ మీరు ఏది చెప్తే అదే నేను చేస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ పెద్ద బిల్డింగ్ పైన ఆ ఎడ్జ్ పైన మనం ల్యాండ్ అవ్వబోతున్నాం.
ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ బిల్డింగ్కి ఎడ్జ్ పైన ల్యాండ్ అవ్వబోతున్నాం. చూడండి. ఓకే, రెడీగా ఉండండి. 3, 2, 1. ఎడ్జ్ అన్నారు కాబట్టి ఇదిగోండి, నేను ఎడ్జ్ దగ్గరికి తీసుకొచ్చాను. మీకు ఓకేనా? అరే ఎలా చెప్తే అలాగే చేస్తున్నారా ఈవుగా. సూపర్ రా నువ్వు, సూపర్ పవర్ఫుల్ నువ్వు. సరే కిందకెళ్దాం పదా. ఊరి నాయన కిందకెళ్దామంటే మరి ఎంత స్పీడ్గా వద్దు. అబ్బా స్లో స్లో స్లో, నార్మల్ చెయ్యి. ఓకే, నువ్వు కరెక్ట్గా అన్నీ చేస్తున్నావు. సరే ఇప్పుడు మనం సిమియాన్ దగ్గరికి వెళ్ళి నీ పవర్స్ గురించి చెప్పాలి. కరెక్ట్గా సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. సిమియాన్ అయితే షాక్ అయిపోతాడు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం సిమియాన్ దగ్గరికి వెళ్ళి అయితే చెప్పేద్దాం. ఓహో సిమియాన్, ఒక్కసారి బయటికి వస్తావా? నీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చూపించాలి. ఎవరు కస్టమర్ వచ్చారనుకున్నాను, కానీ నువ్వు వచ్చావా? చెప్పు ఏంటి? కస్టమర్లు వస్తారులే కానీ ముందుగా వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రోబోట్ పేరు ఈవ్. ఇది మనం ఏం చెప్తే అది చేస్తుంది తెలుసా? నువ్వు ఏదైనా దమ్ముంటే చెప్పు, అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఓకేనా? నువ్వు ఏదైనా చెప్పుకో. దీనికి అంత సీన్ ఉందా? సరే, దమ్ముంటే ఇక్కడ ఉన్నట్లన్నిటినీ పేల్చేమని సరే చెప్పు. చూడు, ఈవ్ బ్లాస్ట్ నియర్ ద కార్స్. ఇదిగో ఇదిగో, ఇక్కడ దగ్గరలో ఏమున్నా కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఓరి నాయనా, అమ్మా సీరియస్గా బ్లాస్ట్ అయిపోతుంది. ఓరి నాయనా, ఇదిగో చూసావా ఎలా బ్లాస్ట్ అవుతున్నాయో దగ్గర ఉన్నవన్నీ. చూడు ఎగిరెగిరి పడుతున్నాయి ఒక్కొక్కటి. గాల్లో చూసావా మొత్తం నిప్పులు. ఇప్పుడు నమ్మవా ఇది ఏం చేస్తుందని? సరే గాని ఈవ్ ఇక ఆపేసేయ్, మరేం చేయకు. ఓకేనా? ఆపు. ఓరి నాయనా, ఏంటిది? నేను నమ్మలేకపోతున్నాను. ఏంటిది ఇలా చేసింది? ఓరి నాయనా, మరి ఘోరంగా ఈ కార్లన్నీ ఎలా కాల్చిపడేసింది? ఓరే ఓరే ఓరే, సూపర్ సూపర్ సూపర్. ఇది చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చించాను. మరి ముందు నువ్వు చెప్తే నమ్మేవా ఏంటి? హ? ఏంటి నా షాప్ ఏంటి మొత్తం నిప్పంటుకుంది? ఒరే ఒరే, అమ్మయ్యా, ఏం కారు? ఏంటిది ఇక్కడ కారు మొత్తం ఏంటిలా అయిందే? ఒరే కారు, అయ్యో అయ్యో, ఇది మొత్తం కస్టమర్ కార్స్. ఓరి నాయనా, కస్టమర్లు అందరూ నా మీద విరుచుపడతారు. రే సించాన్, అయిపోయావరా నువ్వు? ఆగో, వస్తున్నా. ఈవో వచ్చారా రే? మళ్ళీ సిమియన్ వచ్చి మళ్ళీ పట్టుకుంటాడు. లోపల కార్లు మొత్తం నువ్వు నిజంగానే బ్లాస్ట్ చేసావు. ఒరి నాయన, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ సారీ సిమియాన్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. అమ్మయ్య, మనం తొందరగా వచ్చేసాం. రే ఈవ్, ఇలా మరి చేయకు. ఓకేనా? ఇవి చాలా రిస్క్తో కూడినవి. ఓకేనా? నేను ఏది చెప్తే అదే చెయ్యు. అరే నాయన, ఇలాంటివి అయితే మరి అస్సలు చేయకూడదు. సరే ఇంటికి వెళ్దాం పద. అమ్మయ్య, చాలాసేపు నీతో ఎంజాయ్ చేశారా ఈరోజు? నాకు చాలా నచ్చింది. సూపర్గా ఎంజాయ్ చేశాను. అరే ధనువన్ వచ్చాడేంటి? రే సించాన్, బయటికి దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు అసలు? నాకు సిమియాన్ ఫోన్ చేశాడు. దీన్ని మొత్తం ఏదో బ్లాస్ట్ చేయించావంట కదా, దాన్ని ఉపయోగించి అలాంటివి చేయించకూడదు. వాడి కార్లన్నీ బ్లాస్ట్ అయ్యాయని నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు. ధనువన్నది మొత్తం చేయించింది గుండు సిమియానే. ఆ గుండు సిమియానే మొత్తం చేయించాడు. మళ్ళీ నిన్నంటున్నాడా? చూడు అంతే, సిమియానే బ్లాస్ట్లు చేయించాలి అని చెప్పాడు, అందుకే బ్లాస్ట్ చేయించాం. Many hours later. అరే ఏవ్, నీతో నాకు చాలా పెద్ద పని పడిందిరా. ఎందుకంటే రేపు నాకు స్కూల్ ఉంది. ఆ స్కూల్ని ఎలా అయినా సరే నేను మానేయాలి. నేను మానేయాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటో నేను నీకు రేపు ఉదయం లేవగానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నువ్వు పడుకుంటావా? అయ్యో, నువ్వు రోబోట్ కదా, నిద్ర రాదు కదా. సరే, రేపు ఉదయమే చెప్తాను. గుడ్ నైట్. The next morning. రే గురక పెట్టినోడా, లేవరా. ఎంత పెడుతున్నారా రే? రే రే, లే 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 రా రే, స్కూల్కి వెళ్ళాలి నువ్వు. బా, వీడికి ఇలా కాదు. రే సించాన్, లే. ఏంటి నువ్వు అన్నా? ఓ మార్నింగ్ అయిపోయిందా? అరే మర్చిపోయాను, స్కూల్ ఉంది కదా ఈరోజు. సరే సరే, నేను వెళ్తున్నా. ఈవ్, నాకు స్కూల్కి డే పెట్టడానికి రా అక్కడి వరకు. రే మళ్ళీ వాడెందుకు? కొంచెం ముందు వరకే తనువన్నా, నేను అర్జెంటుగా బయలుదేరాలి. అమ్మా డైరెక్ట్గా బయలుదేరిపోతున్నాను స్కూల్కి. కనీసం స్నానం కూడా చేయలేదు, బ్రష్ కూడా చేయలేదు. ఏంటి, చాలా చెడ్డ అబ్బాయిని అయిపోతున్నాను నేను. అలా చేయకూడదు. రే ఈవ్, కానీ ఎందుకు ఇప్పుడు మనం చేయలేదంటే, ఈరోజు మనం స్కూలే మానేయబోతున్నాం. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావో తెలుసా? ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా స్కూల్కి హాలిడేస్ ఇవ్వాలంటే కుండపోత వర్షం రావాలి. గట్టిగా ఉరుములు మెరుపులతో గట్టి వర్షాన్ని నువ్వు ఇప్పుడు తీసుకునిరా ఫాస్ట్గా. అప్పుడే మన స్కూల్ మానేద్దాం. తీసుకునిరా ఈవ్. రే సెకండ్లో తీసుకొచ్చేసావా? నమ్మలేకపోతున్నాను. ఊరి నాయనా, ఏంట్రా సూపర్, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నావు.
సరే ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి చూస్తాను. ఖచ్చితంగా మనకైతే హాలిడే అయితే ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి న్యూస్ అయితే చూడాలి. తొందరగా వెళ్ళి చూసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకి న్యూస్లో అయితే హాలిడే అని ప్రకటించేస్తారు. ఎందుకంటే సడన్గా ఇంత ఘోరమైన వర్షం వస్తుంది కాబట్టి. సరే టీవీ ఆన్ చేద్దాం. ఇప్పుడు అందిన తాజా వార్త. ఇప్పుడు మన సిటీలోని సడన్ గా అకస్మాత్తుగా పడుతున్న ఈ వర్షం కారణం మీద పిల్లలందరికీ ఈ రోజు హాలిడే ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటుంది. అందుకే ఈ రోజు అందరికీ సెలవులు ప్రకటించారు. నేను కూడా నా ఆఫీస్ కి అయితే వెళ్ళలేకపోయా. అరే టీవీ ఎవరు ఆన్ చేశారు? ఈ సించాన్ గడు ఏంటి వెళ్ళలేదా ఏంటి స్కూల్కి? రే సించాన్, సించాన్ ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదా ఏంటి? అరే ఏంటి బయట అలా ఉంది? బయట ఏంటి వర్షం పడుతుందా ఏంటి? రే సించాన్ ఏం చేస్తున్నావు ఇక్కడ? టీవీ ఆన్ చేసి టీవీ ఇప్పుడు ఆపావా? ఏమైందిరా? ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా నువ్వు? ధనువన్న, అది భారీ కుండపోత వర్షాలు వచ్చాయి ధనువన్న, అందుకే సెలవులు అయితే ప్రకటించారు. ఈ రోజు మా స్కూల్ కి సెలవు. అమ్మయ్య, మంచిగా ఇంటికాడ ఉండొచ్చు. ఓ అవునా, సర్లే కానీ రే ఈవేదిరా, ఈవిని వాటర్లో తడవనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఓయ్! ఆగు ధనువన్న, అబ్బా నేను తొందరగా వెళ్ళాలి. అరే నాయనా ధనువన్న, ఒరి నాయన, ఇప్పుడు వాటర్లో తడిసిపోయింది అనుకుంటా. మనకి మరీ చెప్పాడు మన ఐరన్ మ్యాన్ మామ, ఈ వాటర్లో తడవకూడదని. అరే ఏమైందా? ఏమవ్వకూడదు. అరే ఏదో అయ్యింది నీకు. ఏమైంది నీకు? నా మాట వినబడుతుందా? ఈ వర్షాన్ని ఇప్పుడే ఆఫ్ చేయి. రే ఏమైంది? సించాన్ ఏంటి 1 2 3 4 5? రే సించాన్ దీని వాటర్లో ఎందుకు ఉంచావురా? అరే ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం రాబోతుందేమో. రే ఇవి మన దగ్గరికి వచ్చేసాయి. సించాన్ ఇవి మనకి షాక్ ఇస్తున్నాయి. రే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. సించాన్ ఫాస్ట్గా రా. అమ్మ బాబోయ్ చాలా గట్టిగా షాక్ కొడుతుంది. రే సించాన్ దాని దగ్గరికి వెళ్ళకు. అమ్మ ఫాస్ట్గా రా. బండెక్కు. అరే ఇక్కడికి వచ్చేసాయి. రే సించాన్ తొందరగా ఎక్కరా? ఏం చూస్తున్నా? ఫాస్ట్గా ఎక్కువ. అరే ఇక్కడికి వచ్చేసాయి. అరే ఇంకా 4 మాత్రం ఉన్నాయి. తొందరగా వచ్చి మనం ఐరన్ మ్యాన్కి అయితే చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే మళ్ళీ చాలా డేంజర్ కాబోతుంది. ఇవి 4 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇవన్నీ ఎక్కువైనట్లయితే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సించాన్ ఫాస్ట్గా వెళ్ళి మన ఐరన్ మ్యాన్కి ఈ విషయం మొత్తం చెప్పాలి. అమ్మయ్య మనం తప్పించుకున్నాం. అవి అయితే మాత్రం మనల్ని చూడలేదు. అరే సూపర్గా మనం అయితే ఇప్పుడు. ఓరి నాయనా ఏంటిదే? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎన్ని ఉన్నాయి మొత్తం? చాలా ఎక్కువనే. మనం తొందరగా అయితే వెళ్ళాలి. అరే నా కారు ఇంటికి కదలట్లేదు. కారు మొత్తం స్టక్ అయిపోయిందా? సించాన్ దిగేసి కిందకి దిగేసి ఇక్కడి నుంచి పరిగెత్తావు. అరే నా ఫోన్ అయితే లాగేసుకున్నాయి. నేను ఐరన్ మ్యాన్ కి ఫోన్ చేయలేకపోతున్నాను. సించాన్ నువ్వు ఫోన్ చేయి. తొందరగా పారిపో. అవి నీ వెనక్కి వస్తున్నాయి. నేను ఇంకొక ప్లేస్ కి పారిపోతాను. నా దగ్గర ఫోన్ ఉంది కానీ సిగ్నల్ రావట్లేదు. వెళ్ళిపో ధనువన్న, వెళ్ళిపో. అమ్మయ్య నేనైతే వెళ్తున్నాను. అమ్మయ్య నేనైతే చాలా సేఫ్ గా ఉన్నాను అనుకుంటా. నా దగ్గర ఓరి నాయన ఇవన్నీ నా దగ్గరికి కూడా వస్తున్నాయి. అయ్యో తొందరగా పరిగెత్తాలి. అయ్యా వదిలిపెట్టు. ఇది మాత్రం నన్ను వదిలిపెట్టట్లేదు. అవన్నీ ఆగిపోయాయి. అమ్మయ్య మనమైతే సేఫ్గా అంటే చాలా ముందుకు వచ్చేసాం. ఇంకా ఎవరు మన దగ్గరికి రాలేరు. అమ్మ ఓరి నాయన మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాయా? తొందరగా పారిపోవాలి. అయ్యో ధనువన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఇప్పుడు తొందరగా మనం టోనీకి చెప్పాలి. టోనీకి చెప్పాలంటే మనం ఫోన్ చేయాలంటే సిగ్నల్ రావాలి. ఈ వర్షం మీద మనకి సిగ్నల్ రావట్లేదు. ధనువన్న ఫోన్ వచ్చేసి లాగేసుకున్నారు. అరే నాయన ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఓకే దీనిపైకి అయితే మనం ఎక్కాలి. ఎలా ఎక్కుతాం? ఇక్కడ ఏదన్నా మనకి సపోర్ట్ ఉంటే ఎక్కచ్చు. అమ్మయ్యా ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉంది. అరే ఇప్పుడు రండి తెలుసుకుందాం. వాటి దగ్గరికి వెళ్తుంటాం అయితే ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నాయి. అమ్మయ్య ఇప్పుడు సేఫ్గా మనం అయితే పైకి వచ్చేసాం. రండ్రా తెలుసుకుందాం. రే మీ నన్ను ఏం చేయలేరురా. సించాన్ గాడు ఇక్కడ మీకంటే చాలా తెలివైనడు. అమ్మయ్య సేఫ్గా ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. నాకైతే నా ఫోన్కి సిగ్నల్ అసలు రావట్లేదు. ఏమవుతుందో ఏంటో. అమ్మయ్య ఇక్కడికి ఎవరు రాలేరు. అరే టోనీని ఎలా అయినా సరే కలవాలి. ఓరే నాయన వదిలిపెట్టినాయి. ఒరే వదిలిపెట్టండి రా. రే వదిలిపెట్టండి. ఒరే నాయన అబ్బా షాక్ కొడుతున్నాయి. రే ఇవన్నీ నాకు షాక్ కొడుతున్నాయి. వదిలిపెట్టినాయి రే. అమ్మా నా వెనక్కి ఎందుకు పడుతున్నారు వీళ్ళు? అరే లెవాలి సించాన్. అరే షాక్ కొడుతుందిరా. రే షాక్ కొడుతుంది. ఇవంతా చాలా గట్టిగా షాక్ కొడుతున్నాయి. పరిగెత్తా సించాన్ పరిగెత్తావు. అమ్మయ్య అరే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వదిలిపెట్టండి. అమ్మ ఇవన్నీ నన్ను తోసుకుని కిందకి వెళ్ళిపోతున్నాయి. అరే ఇవన్నీ నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. అరే వదిలిపెట్టండి రే. అయిపోయారా మీ నా చేతిలో? ఒక్కొక్కడికి తొక్క తీసి పడేస్తా. అమ్మయ్య వీటిని చాలా కొట్టాను. కొడుతున్న కొలిది ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఒక్కరిని కొడుతుంటే ఇంకా 2 వస్తున్నారు. 2 కొడుతుంటే 2 4 అవుతున్నారు. అమ్మ వీటిని కొట్టకుండా జాగ్రత్తగా ఉండాలా ఏంటి?
కొట్టకపోతే అవ్వదు కదా. అక్కడ నేను కొట్టడం వల్ల కొన్ని రోబోట్స్ అయితే పడ్డాయి. అమ్మయ్య, మనం సేఫ్. మన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఓరి నాయన, పైకి కూడా వచ్చేసావా? వదిలిపెట్టాం, మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాం. కమాన్, అందరం వీడిని చంపేద్దాం. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేద్దాం. వదిలిపెట్టండి రే. ఓరి నాయన, నన్ను వదిలేటట్టుగా లేరు. జై హనుమాన్, లేవాలి. నాలో శక్తి మొత్తం రావాలి. లేచాన్రా. సరే, ఇప్పుడు మనం తొందరగా పారిపోవాలి. అబ్బా, మళ్ళీ పడిపోతున్నానే. నాలో శక్తి రావట్లేదు. అరే వదిలిపెట్టండి, ఊపిరి ఆడట్లేదురా. రే వదిలిపెట్టండి. లేవండ్రా, లేవండి దున్నపోతులారా. రే, నాకు ఊపిరి ఆడట్లేదు. తొందరగా పారిపోవాలి, ఇక్కడి నుంచి పారిపోవాలి. రెండో తేల్చుకుందాం మీరనేనని. ఒక్కొక్కడికి తొక్కలు తీసేస్తా. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా టోనీ దగ్గరికి వెళ్ళాలి. టోనీ దగ్గరికి వెళ్ళాలి. అబ్బా, కనీసం దారిలో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఓకే, వెళ్దాం. అసలు నేనైతే వదిలిపెట్టను. ఓరి నాయన, ఎన్ని ఉన్నాయి చూడండి. అయ్యో బాబోయ్. అరే మనం ఇలా నడుచుకుంటూ టోనీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా సమయం అవుతుంది. దారిలో ఒక కారు కూడా రావట్లేదు. ఇవన్నీ నా వెనకనే పడుతున్నాయి. అబ్బా, ఓరే నాయన. అరే వచ్చేసినాయి. పరిగెత్తాలి. నేనైతే పట్టు విడవను. పరిగెడతా. రే, ముందు కూడా ఉన్నాయా? అరే నాయన, వాటిని కొట్టడం వల్ల ఇవి ఇంకా ఎక్కువైపోయినాను. లేవండ్రా రే, నా పైన లేవండి. అరే ఊపిరి ఆడట్లేదురా రే, లేవండి. అరే ఒరే, అయిపోయాను. నా వల్ల కావట్లేదు. అరే అబ్బా రే, లేవండ్రా. కూమె పడేస్తున్నారు, ఊపిరి ఆడట్లేదు. అరే ఇవి ఇంకా వస్తూనే ఉన్నాయి. నా వల్ల కావట్లేదు. లేవండి దున్నపోతులారా. అయిపోయారు మీరు నా చేతిలో. అమ్మా, ఫైనల్లీ టవర్ పైకి అయితే వచ్చేసాను. ఇవన్నీ నా కోసం కింద ఎదురు చూస్తున్నాయి. ఇవి మళ్ళీ ఈ సైడ్కి ఎందుకు వెళ్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ సిగ్నల్ వస్తుంది. మనం టోనీకి ఫోన్ చేయాలి. టోనీ మామ, తొందరగా ఫోన్ లిఫ్ట్ చెయ్యు. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా టోనీ మామకి ఫోన్ చేద్దాం. టోనీ మామ, అది నేను చాలా రిస్క్లో ఉన్నాను. టోనీ మామ, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడాలి. అమ్మా, ఏంటి మళ్ళీ సిగ్నల్ కట్ అయిపోయింది? ఆ రోబోట్లన్నీ సిగ్నల్స్ని కట్ అయ్యేలా చేస్తున్నాయి అనుకుంటా. అందుకే నాకు అర్థం కావట్లేదు. అరే టోనీ మామ కొంచెం మాత్రమే విన్నాడే, ఇప్పుడు సిగ్నల్స్ రావట్లేదు. ఓరే నాయన, కింద పడ్డారు. ఊరి లేదు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి కిందకి. అబ్బా, రే సించాన్, నువ్వు ఇప్పుడు లేవాలి. తొందరగా లేచి పరిగెత్తాలి. ఓరి నాయన, టోనీ మామకి అర్థమైందో లేదో, సిగ్నల్ మొత్తం కట్ అయిపోయింది. రోబోట్లన్నీ కట్ అయ్యేలా చేసాయి. ఓరి నాయన, పరిగెత్త సించాన్, పరిగెత్త. ఏదో జరుగుతుంది. ఏదో చాలా చాలా పెద్ద తప్పే జరుగుతుంది. కానీ సించాన్ కి మళ్ళీ నేను రిటర్న్ ఫోన్ చేస్తుంటే రిటర్న్ ఫోన్ అవ్వట్లేదు. సించాన్ కి సిగ్నల్. అరే ఏమైంది? మనకి వెదర్లో వర్షం పడేటట్టుగానే లేదు కదా. నాకు అర్థమైంది. వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారో నాకైతే అర్థమైంది. ఇప్పుడు నేను ఐరన్ మ్యాన్ లా మారాలి. ఎస్, దిస్ ఈజ్ యువర్ ఐరన్ మ్యాన్. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వాళ్ళని కాపాడాలి. వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. తొందరగా వాళ్ళ ఇంటికైతే మనం వెళ్ళాలి. సించాన్, ఇంకా ధను, మీరేం కంగారు పడకండి. ఐరన్ మ్యాన్ అయితే వస్తున్నాడు. అరే వీరికి అనవసరంగా నేనైతే ఆ రోబోట్ ఇచ్చినట్టుగా ఉన్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఏదో తప్పు జరిగింది. ఆ రోబోట్ ని వర్షంలో తడపడం వల్ల అది ఏం జరిగిందో ఏంటో ఒకసారి మనమైతే చూడాలి. నాకు కూడా తెలియదు అది వర్షంలో తడిచినట్లయితే ఏ తప్పు జరుగుతుందా అని. ఒకసారి మనం ఇక్కడే చూడాలి వీళ్ళ ఇంటి దగ్గర. అరే ఇక్కడేంటి అయిపోయారా మీరు నా చేతిలో? అర్థమైంది. ఆ రోబోట్ వచ్చేసి చాలా అంటే చాలా క్లోన్స్ ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంది. ఓకే, ఆ రోబోట్ ఖరాబ్ అవడం వల్ల మొత్తం క్లోన్స్ ని క్రియేట్ చేసింది. ఆ క్లోన్స్ అన్ని మనం అంతం చేయాలంటే ఇప్పుడు అవన్నీ కాలిపోవాలి. ఒక్కసారిగా అవన్నీ కాలిపోతే మళ్ళీ పుట్టలేవు. లేకపోతే వాటిని కొడుతున్న కొద్ది అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకే దాన్ని ఇప్పుడు మనం కాలిస్తే మాత్రమే అప్పుడు దీన్ని మనం అరికట్టగలం. లేకపోతే దీన్ని అరికట్టలేం. ఇక్కడున్న ఏరియా మొత్తం కాలిపోతుంది, ఏది కూడా ఉండదు. అప్పుడు ఇక్కడున్న రోబోట్స్ అన్ని కాలిపోతాయి. ఇప్పుడు మనకున్న ప్లానింగ్ ఏంటంటే ఇక్కడున్న ప్రతి రోబోట్ కాలిపోవాలి. అరే ఏంటి అంటే వాళ్ళిద్దరిని ఇక్కడున్న రోబోట్లన్నీ వెంబడబెట్టినట్టుగా ఉన్నాయి. ఇక్కడ చాలా రోబోట్స్ ఉన్నాయి. ఈ రోబోట్స్ అన్ని కాలిపోవాలి, ఏది కూడా మిగలకూడదు. ఒకటిని అంటుకుంటూ ఇంకోటి అన్ని కాలిపోతాయి. ఒక్కడైనా మిగిలినట్లయితే మళ్ళీ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువైతే వస్తాయి. ఇక్కడ నేను మంట పెట్టాను కాబట్టి ఇక్కడున్న ప్రతి రోబోట్ కూడా కాలిపోతుంది, ఏవి కూడా మిగలవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తొందరగా వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరాలి. వాళ్ళైతే ఇవన్నీ వెంబడబెడుతున్నట్టుగా ఉన్నాయి. అమ్మా, నా వల్ల కావట్లేదు. నేను పరిగెత్తలేకపోతున్నాను. సరే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నా వల్ల కావట్లేదు. మా ధను అన్నని విడిచిపెట్టండి. ధను అన్న. నాకు వచ్చిన సిగ్నల్ ప్రకారం ఇక్కడ చాలా రోబోట్స్ ఉన్నాయి. అన్ని అంతం కాబోతున్నాయి. దేన్ని కూడా నేను విడిచిపెట్టను. ప్రతిదీ కూడా కాలిపోబోతుంది. అరే
అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే ధను ఇంకా సించాన్ ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం జరగకుండా జాగ్రత్తగా మనమైతే చూసుకోవాలి. ఇవి లిటరల్లీ ఎలక్ట్రిక్ షాక్ అయితే ప్రయోగించబోతున్నాయి, అందుకే చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇవి మొత్తం చాలా అంటే చాలా చాలా ఖరాబ్ చేశాయి ఇప్పటికే. దేన్ని కూడా నేనైతే వదిలిపెట్టను. సరే, ఇప్పుడు ముందుగా వచ్చేసి వీటన్నిటిని నేను కాల్ చేయబోతున్నాను. ఓరి నాయనా, ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. దేన్ని కూడా నేను ఇప్పుడు వదిలిపెట్టను. అయిపోయారు, ఎవరిని కూడా నేనైతే ఇప్పుడు వదిలిపెట్టను. మొత్తానికి వీటినైతే మనం కాలిస్తే గానీ ఇవన్నీ అవ్వవు. వీటినైతే నేనైతే ఇప్పుడు ఆపరేషన్ మొత్తం ఆపేశాను. ఇవైతే అసలు ఎక్కడ కూడా కదలలేవు, అక్కడ మాత్రమే ఉంటాయి. సరే, మనం తొందరగా వీళ్ళైతే కాపాడాలి. దీని లోపల ధను ఉన్నట్టుగా ఉన్నాడు. సరే, వీళ్ళందరూ స్పృహ కోల్పోయారు. ముందుగా వచ్చేసి వీటన్నిటిని మనం అంతం చేయాలి. ఈ రోబోట్లు మరి కదిలే అవకాశం అయితే లేదు, కానీ వీటిని మనం కొడుతున్న కొద్ది ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే మనం వీటిని ఒకే ఒక్కటి చేయాలి, అదే వీటిని కాల్ చేయాలి. సరే, ఇప్పుడు నేను కాల్ చేయబోతున్నాను. నా మిసైల్ పవర్ ని యాక్టివేట్ చేయబోతున్నాను. ఓకే, మషిన్ గన్ ఫ్లేమబుల్స్. ఓ, ఇప్పుడు ఇవన్నీ కాలిపోయి బూడిదైపోయి బుగ్గైపోతాయి. అప్పుడు మనమైతే ఇంకా ఇలాంటివి అయితే చూడలేం. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నాలో ఉన్న మషిన్ గన్ ఫ్లేమబుల్స్ తో మొత్తం వీటిని బూడిద చేసేసాను. ఇంకా ఫ్లేమ్ మొత్తం మనం ఇంకా ఆపరేట్ చేయాలి. అప్పుడు ఏది కూడా మిగలదు, మొత్తం అన్ని కాలిపోతాయి. ఇవన్నీ కాలి బూడిదైపోతేనే అప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇంకా ఒకే ఒక్కటి ఉంది, వీటన్నిటికంటే ఒక మెయిన్ రోబోట్ ఉంది. ఆ మెయిన్ రోబోట్ ని కూడా మనం కాల్ చేసామంటే అప్పుడు మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇంకా చాలా రోబోట్స్ ఉన్నాయి. మనం ఆ ముందు వచ్చిన రోబోట్స్ అన్నిటినీ కాల్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చేసాం. ఇంకా కొన్ని రోబోట్స్ మాత్రమే ఉన్నాయి. అరే సించాన్ తీసి స్ప్రో కోల్పోయాడు. సించాన్కి ఏం కాదు, తర్వాత మనమైతే చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఇక్కడైతే మాత్రం చాలా రోబోట్స్ ఉన్నాయి. ఏ ధను, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? లే అక్కడి నుంచి లే. ధను, సించాన్ని నువ్వు వెళ్ళి ఒకసారి చూసుకో. సించాన్ని ఒకసారి లేపు. ఇక్కడ ఉన్న వాటన్నిటిని నేను కాల్ చేస్తాను, ఓకేనా? సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు ఐరన్ మ్యాన్. సరే, ఇక్కడ ఉన్నట్టు వాటిని కాల్ చేసే, నేను సించాన్ని లేపుతాను. నేను మొత్తం చూసుకుంటా కదా. ఇంకా వీటిలో ఒక మెయిన్ రోబోట్ ఉంటుంది. ఆ మెయిన్ ఈవ్ని కూడా కాల్ చేయాలి. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి దీన్ని తయారు చేశాను, కానీ ఇప్పుడు వృధా అయిపోయి మొత్తం నాశనం అయిపోయింది. కానీ దీనివల్ల మళ్ళీ ప్రమాదం రాకుండా ఉండాలంటే ఇవన్నీ కాల్ చేయాలి. సరే, ఇంకా మెయిన్ ఈవ్ని కూడా నేను పట్టుకోవాలి, ఎందుకంటే అది నేను తయారు చేసిన మెయిన్ ఈవ్. దాన్ని మనం కాల్ చేసామంటే ఇంకొక ఈవ్ అయితే మళ్ళీ క్రియేట్ అవ్వదు, మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే ఉండదు. చూసారా, మనుషులు తయారు చేసింది మనుషులకే ఎప్పుడైనా ముప్పు అవుతుంది. సరే, ఇప్పుడు మనం అదిగోండి, అది అక్కడే ఉంది. నాకు అదంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు దాన్ని కాల్ చేయక తప్పదు. ఎందుకంటే ఒకవేళ కాల్చకపోతే అది ఖరాబ్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకా పుట్టుకొని వస్తుంది. సరే, మనం ఇంకేం చేయలేం, దాన్ని కాల్ చేద్దాం. ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ నా జీవితంలో ఇంకొక అవకాశం ఉంటే దీన్ని తయారు చేస్తాను, మంచిగా తయారు చేస్తాను. సరే, చివరికి ఈవ్ని వచ్చేసి నేను కాల్ చేయబోతున్నాను. దీన్ని కాల్చాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే దీంట్లో కొంచెం పవర్ఫుల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ వలయం చుట్టూ దీన్ని పెట్టి ఇక్కడ దీన్ని కాల్చి బూడిద చేయబోతున్నాను. దీన్ని కాల్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఇక ఉండదు. సరే ఈవ్, నేను నిన్ను మిస్ అవుతున్నాను. ఇప్పుడు నేను నిన్ను కాల్ చేయబోతున్నాను. సారీ, మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా? క్షమించు, నేను నిన్ను ఎంతో ఇష్టంగా నేను తయారు చేసుకున్నాను. చివరికి నేను నిన్ను ఇలా కోల్పోతాను అనుకోలేదు, కానీ ఇప్పుడు కోల్పోవాల్సిన సమయం వచ్చేసింది. బాయ్ బాయ్ యూ. మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ తీసుకొస్తా, మంచిగా తీసుకొస్తా. ఓకే, చివరికి దీనైతే మనం కాల్ చేస్తున్నాం. బూడిద కూడా అయిపోయింది. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అవునరా సించాన్, ఇది మొత్తం నువ్వే చేస్తావా? హే, చూసావా ఐరన్ మ్యాన్, మొత్తం ఇచ్చేసింది సించాన్ గడే. వాడే చేశాడంట. ఈ వర్షం పడేలా స్కూల్ మానేయడానికి ఇలా చేయడం వల్ల ఇలా జరిగిందంట. సారీ ఐరన్ మ్యాన్, ఇలా జరుగుతుందని అస్సలు నేను అనుకోలేదు. సించాన్ గారు చేసిన మిస్టేక్ వల్ల ఇలా జరిగింది, క్షమించు. రేయ్ సించాన్, నువ్వు ఇంకొకసారి అలా చేసావంటే అస్సలు బాగోదు. సరేదను, ఏం చేస్తాం, చిన్నపిల్లాడు కదా, తెలియక చేసి ఉంటాడు. సర్లే, నేను ఇక వెళ్ళొస్తా, ఓకేనా? సారీ ఐరన్ మామ, ఒకసారి ఆగు. ఇంకా కొన్ని రోబోట్స్ ఉన్నాయి. ఈ రోబోట్స్ అన్ని నేను కాల్ చేస్తాను. ఏంటే, ఇంత నాశనం చేస్తారా? మీరందరూ అయిపోయారు. ఇవన్నీ మనం కాల్చి పడేద్దాం. ఓకే, ఇదిగో తీసుకో. ఇంకా ఇందులో కూడా కొన్ని కాలేదు. ఈ కాల్ని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఉన్నవన్నిటిని మనం అయితే కాల్ చేద్దాం. అమ్మ బాబోయ్, మళ్ళీ తిరిగి వస్తాయేమో. కానీ మెయిన్ ఈవ్ని చంపేశారు కాబట్టి ఇంకా మళ్ళీ తిరిగి రావు. సరే, ఇక్కడ ఉన్న వాటన్నిటిని మనమైతే కాల్చి బూడిదైతే చేసేద్దాం. ఓరి నాయన, మనం ఎలా తప్పు చేసామో చూడండి. అందుకే చెప్తారు,
పెద్దలు చెప్పినట్టుగా వినాలని. నాయనో నేనైతే మాత్రం స్కూల్కి వెళ్ళిపోతానబ్బా. స్కూల్ అనేది చాలా మంచిది. మనం కష్టంగా ఫీల్ అయితే కష్టంగానే ఉంటుంది, ఇష్టంగా ఫీల్ అయితే ఇష్టంగానే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మనం ఆ స్కూల్ని ఇష్టంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ మొత్తం దానిపైనే ఉంటుంది కదా. ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో సుఖం అవ్వచ్చు, అంతే.